హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ ఫ్యాషన్స్. నేను మీ గీతాంజలి. ఈరోజు మీతోటి ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అనంటే ఒక సీజన్ వచ్చేటప్పటికి చాలా పెద్ద ఆఫర్స్ అనేవి అనౌన్స్ చేస్తారు ఎవరైనా. అట్ ద సేమ్ టైం మంచి పట్టు శారీస్, ఇమిటేషన్ పట్టు శారీస్, ఈ రెండింటికి మధ్య కూడా చాలా ఇది జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే, ఒక టైం వచ్చేటప్పటికి చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ అనౌన్స్ చేస్తారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? సో ఇప్పుడు మేము శారీస్ తెస్తున్నాము, మేము ఆఫర్ ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మనం ఎక్కువ పెట్టట్లేదు, జెన్యూన్ రేట్స్ ఇస్తున్నాం కాబట్టి ఆఫర్స్ అనేవి ఎక్కువ అనౌన్స్ చేయలేము. మ్యాక్సిమం 10-20% కంటే ఎక్కువ ఇవ్వలేము. అట్ ద సేమ్ టైం మనం ఫ్రీ షిప్పింగ్ పెట్టుకున్నప్పుడు 10% కంటే అస్సలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏం చేయలేము అనమాట. సో కాబట్టి జెన్యూన్గా అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కొని మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేసి కోరుకుంటున్నాము. సో మీరు మళ్ళీ ఆఫర్ అంటున్నారు అంటే ఒకదాని రేటే అన్నిటికీ వేస్తున్నారని అర్థమండి, అంతే తప్ప ఇంకొకటి కాదు. సో ఇప్పుడు మేము కూడా కాంబోస్ ఆఫర్స్ పెట్టాం, కానీ కాస్ట్ టు కాస్ట్ సేల్లో ఆ కాంబో ఆఫర్స్ వస్తాయి, కానీ అదర్వైజ్ మేము ఇంత పర్సెంట్ అని అనౌన్స్ చేయలేదు. ఒకవేళ ఈ 20% ఆఫర్ అనేది చాలా రీజనబుల్ ఆఫర్. మాకు అలా పెట్టింది కాస్ట్ టు కాస్ట్లో సేల్ చేసుకుంటాం. సో మీరు ఈ చిన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో మీరు అది తెలుసుకోండి, అంతే, ఇంకేం లేదు. తెలుసుకొని ఆఫర్లు వర్తబుల్లా కాదా అనేది చూసుకొని చేయండి. తర్వాత మంచి ప్యూర్ అండ్ ఇమిటేషన్. మీకు ప్యూర్ అనేది ఇమిటేషన్లో ఇస్తున్నాం. ప్యూర్ అనేది కాస్ట్ తక్కువలో వస్తుంది అని అంటే అది ఖచ్చితంగా నమ్మదగిన విషయం అయితే కాదండి. అంత కాస్ట్లీ ఐటము అది తయారు చేసే విధానము తెలుసుకుంటే చాలా ఇంత టైంకి ఈ పనులు చేసినప్పుడు ఆ కాస్ట్కి వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు కదా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మనం ఇమిటేషన్ ఐటమే కొనుక్కుందాం, కానీ అది తెలుసుకొని కొనుక్కుందాం, అంతే. అది ప్యూర్ ఐటమ్ అని నమ్మి ఇమిటేషన్ ఐటమ్ని కొనొద్దు. ఈ విషయంలో కస్టమర్స్ అందరూ జాగ్రత్త పడాలనే కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ so much. Thank you for watching. For more videos, follow my channel.